అసలే భారీ బడ్జెట్ సినిమా, పైగా వరుస పాన్ ఇండియా సినిమాలతో పెరిగిన క్రేజ్. ఇంకేం, ఈ టాప్ స్టార్ తాను నటిస్తున్నందుకు రెమ్యునరేషన్ గట్టిగానే డిమాండ్ చేసుంటాడనుకుంటాం. కానీ కోట్లు కాదు కదా, పైసా కూడా తీసుకోలేదని చెప్తూ ఉన్నాడు ఈ సినిమా ప్రొడ్యూసర్. విషయంలోకి వెళ్తే ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కన్నప్ప సినిమాని సుమారు 140 కోట్ల భారీ బడ్జెట్ తో మోహన్ బాబు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఇక కన్నప్పలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్ తో పాటు తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ ని సినిమాకి క్యాస్ట్ చేసి మంచి బజ్ ని క్రియేట్ చేశాడు విష్ణు. ఇప్పటికే ప్రభాస్, మోహన్ లాల్ సహా ఇతర నటీనటుల ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ రుద్రుడిగా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్, మోహన్ లాల్ వంటి స్టార్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న ఆసక్తికర విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ ప్రభాస్ ఈ సినిమాకు ₹1 కూడా తీసుకోలేదని, అలాగే మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా ఈ మూవీకి ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిపాడు. తన తండ్రి మోహన్ బాబుపై ఉన్న అభిమానంతో వారు ఈ సినిమాలో నటించారని చెప్పుకొచ్చాడు. ఈ మంచువారి అబ్బాయి మన డార్లింగ్ కనిపిస్తే కోట్లు అడిగేంత క్రేజ్ ఉన్న ఈ పరిస్థితుల్లో సినిమాకి ₹1 కూడా తీసుకోకుండా నటించాడంటే గ్రేట్ అనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.